రామ్ చరణ్ తేజ్ ఉపాసనలు ఎక్కడికి వెళ్లారో తెలుసా? అక్కడికి ఎందుకు వెళ్లారో తెలుసా? వాస్తవానికి వాళ్ళిద్దరూ అక్కడికి కలిసి వెళ్ళలేదు. ముందు ఉపాసన అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమెను చరణ్ అనుసరించాడు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే రిషికేష్ పరమాత్ ఆశ్రమంలో ఉందామె ప్రస్తుతం. ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే అంతర్జాతీయ యోగా సదస్సు జరుగుతుంది అక్కడ. ఆ కాన్ఫరెన్స్లో ఉపాసన ప్రసంగం ఇవ్వబోతుంది. యోగా వల్ల మనం ఎలా బాగవుతామన్న దానిపై ఆమె ప్రసంగించబోతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించబోతున్నారు. దీంతో సదస్సులో ప్రసంగించబోతున్న ఉపాసనను ప్రోత్సహించేందుకు చరణ్ రిషికేష్ వెళ్ళాడు. ఆ విషయాన్ని ఆమె ట్విట్టర్లో రిషికేష్లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి వెల్లడించింది. నన్ను ప్రోత్సహించేందుకు మిస్టర్ సి వచ్చాడు. మానసిక ప్రశాంతత, యోగా జబ్బులను ఎలా నయం చేస్తున్న దానిపై రిషికేష్ పరమార్థాశ్రమంలో జరగబోయే ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్లో నేను ప్రసంగించబోతున్నాను. అందుకే నన్ను ప్రోత్సహించి నాకు మద్దతుగా ఉండేందుకు మిస్టర్ సి వచ్చాడు అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.